అయితే సుజాత గారు మీరు ఏఐ నేర్చుకోవాలని మీకు ఆసక్తి ఎట్లా కలిగింది? ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏఐ అంటూనే ఉంటారు కదా! అది ఏఐ ఏంటో తెలీదు. నాకసలు ఈ టెక్నాలజీ ఏంటబ్బా! ఏఐ నేర్చుకుంటే అందరూ కూడా గెటనవుతారు. నేర్చుకోకపోతే ఇంట్లోనే ఉండి అసలు ఏమీ నేర్చుకోలేని పరిస్థితిలో ఉంటే మనం సమాజంలోకి వెళ్ళలేము. అందరి దగ్గర మోసపోయే రీతిలో ఏఐ నేర్చుకోకపోతే అలా ఉంటారనే ఉద్దేశంతో ఏఐ నేర్చుకోవాలి. ఎట్లైనా నేర్చుకోవాలి మనం. పిల్లలతో పాటు మనం కూడా సమానంగా వాళ్ళ టెక్నాలజీని ఆళ్ళేం చేసేదైనా చూడాలంటే మనం టెక్నాలజీ ద్వారా మనం నేర్చుకొని చూడాలి కదా! అనే ఉద్దేశంతో, ఆ తపనతో మనం నేర్చుకొని పిల్లల కోసమైనా నేర్చుకోవాలనే ఉద్దేశంతో, తాపత్రయంతో, ఆసక్తితో కలిగి హ్మ్. ఫాలో అప్ చేశాను మేడం. ఓకే. మీరు ఏఐ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా సపోర్ట్ చేశారు? మా వారు బాగా సపోర్ట్ చేసి అంటే సమాజంలోకి మన తెలుసుకున్న 20 ఇయర్స్ స్కూల్ టీచర్‌గా వర్క్ చేసిన విద్యని ఖాళీగా ఉండకుండా ఎవరికో హ్మ్. రాని పిల్లలకి సపోర్ట్ చేసి వాళ్ళకి విద్యను అందించు అని సమాజంలోకి వెళ్ళి నీ ఎడ్యుకేషన్‌ని ఇతరులకి అందజేయి అనే ఉద్దేశంతో మా వారు బాగా సపోర్ట్ చేసి ఒక హుహు. గురువు వలె నన్ను ముందుకి స్ఫూర్తితో తీసుకెళ్లారు. తీసుకెళ్లారు. ఓకే. అయితే మీరు ఒక స్కూల్ టీచర్‌గా పనిచేశారన్నారు గదా! మీరు బీఎడ్ కూడా చేశారు. అయితే దాని తర్వాత మీరు కొన్ని రోజులు జాబ్ చేయలేదా? ఏమి అసలు ఇంట్లోనే ఉన్నాను. ఇంట్లోనే ఉన్నారు. కానీ ఇంట్లోనే. ఆ టైంలో మీకు అంటే ఏదన్నా చెయ్యాలి, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అంటే ఆ మంత్లీ సాలరీ మీకు సరిపోతుండేదా అప్పుడు? అసలు సరిపోయేది కాదు. ప్రతిదీ మా సార్‌ని అడిగేదాన్ని నేను. హుహు. అంటే ఒకరి పైన అంటే సొంతంగా ఎకనామికల్‌గా మనం డిపెండెడ్ భర్త పైనే అవుతాం కాబట్టి ప్రతిదాన్ని కూడా నేను మా సార్‌ని అడిగేవాళ్ళని, మా ఓకే. వారిని. ఆ! అది ప్రతిదానికి నువ్వు సంపాదించుకో అంటే హ్మ్. నీలాగా నీ ఆ! నీ కాళ్ళ నీ మీద నీ నువ్వు కాళ్ళ మీద నిలబడుకో. హ్మ్. నీకుంటూ ఉంది కదా నాలెడ్జ్. ఆ నాలెడ్జ్‌ని ఏ విధంగా హ్మ్. బయటపెట్టి దాన్ని సంపాదించుకో అనే ఆసక్తి నాకు మీ స్ఫూర్తిని హస్బెండ్ హస్బెండ్ తీసుకొచ్చారు. ఇచ్చారు. అది ఓకే. అప్పుడు నాకు ట్యూషన్స్ పెట్టాలని ఒక ఆలోచనొచ్చి, హ్మ్. తర్వాత మనకి అది ఎందుకు మనం ఇలానే పోవాలి, పిల్లలకి విద్యను అందించాలి కదా! హ్మ్. అనే ఉద్దేశంతో రన్ చేయడం జరిగింది అయితే ట్యూషన్‌ని. ఓకే. అయితే మీరు ఏఐ నేర్చుకున్నారు కదా! ఏఐ నేర్చుకోవాలి అంటే దానికి ఇంగ్లీష్ అవసరమా? అసలు ఇది ఎట్లా నేర్చుకున్నారు మీరు? మీకు టెక్నాలజీ ముందే తెలుసా? అస్సలు తెలీదు మేడం నాకు. ఈ హ్మ్. టెక్నాలజీ అంటే పూర్. హ్మ్. ఎంతవరకైనా టెక్స్ట్ బుక్స్ చదివి పిల్లలకి విద్యను అందించేదాన్ని కానీ, ఆ టెక్నాలజీ ఫోన్ కూడా పెద్దగా యూజ్ చేయడం నాకు రాదు. అవునా? అసలు ఇన్‌స్టా ఏంటో, ఫేస్‌బుక్ ఏంటో అస్సలు తెలీదు. ఈ హ్మ్. మధ్యలోనే నాకు ఇన్‌స్టా అంటే ఏంటో దాంట్లో పోస్ట్ చేయడం, రీల్స్ చేయడం అదే హ్మ్. అదే తర్వాత మీ ఆ! ఏఐ టూల్స్‌తో టూల్స్ చేసినటివి తోటి అందులో పోస్ట్ ఆ! చేస్తున్నారు. హ్మ్. వాట్సాప్ బిజినెస్ ఛానెల్ ఉంటుందని కూడా తెలీదు నాకు దాంట్లో. ఓకే. ఆ! అలా నాకు ఈ ఏఐ ద్వారా అంటే నేర్చుకోవడం ద్వారా ఏఐ టూల్స్ ద్వారా నాకు పోస్టరు అవన్నీ అంటే విజన్ బోర్డు, ఇన్‌స్టాలో ఎలా పెట్టాలి, ఒక మా గురువు దగ్గర నేర్చుకున్న తర్వాత ఇంగ్లీష్ అవసరం లేదు. రైట్. ఆ! ఇంగ్లీష్‌తో నేర్చుకోవాల్సిన అసలు 10థ్ పాస్ అవ్వకపోయినా పర్లేదు. కొంతమంది ఉన్నారు నా దగ్గర పేరెంట్స్ ఉన్నోళ్ళు, హుహు. స్టూడెంట్స్ ఏమీ చదవలేదు. వాళ్ళు కూడా ఇలా ఫోన్ ఏది నొక్కడం తెలుస్తుంది కదా! అది నేర్చుకొని వాళ్ళు ముందుకెళ్ళొచ్చు. ఓకే. 10థ్ పాస్ అయినా చాలు. అయితే మాకేమి దానికి రాదు ఆహా! అనుకోని ఇంట్లో ఉండొద్దు. హ్మ్. మీ సొంత కాళ్ళ పైన ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు ఏఐ ద్వారా నేర్చుకుంటే. ప్రతి హ్మ్. మహిళ టెక్నాలజీ వైపు నడవటానికి ఇంగ్లీషు అవసరం లేదు. తెలుగు మాత్రం చాలు. హుహు. 10థ్ పాస్ అయిన తర్వాత కూడా నీ కాళ్ళ మీద నిలబడుకోవడానికి భయపడకుండా ఏఐ నేర్చుకోవచ్చు అని సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. రైట్. అయితే ఇప్పుడు మీరు నేర్చుకున్నారు. మీకు అంటే మొబైల్ ఒకటే చాలా ల్యాప్‌టాప్ కూడా అవసరం ఉంటుందా? మ అంటే ఏఐ టూల్స్ నేర్చుకోవడానికి, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి? మొబైల్‌లతోనే ఇప్పటి వరకు మేడం నాకు ల్యాప్‌టాప్ యూజ్ చేయడం కూడా రాదు. రాదు. ఓకే. ఓకే. ఈ ఒక్క మొబైల్‌తోనే నాకు ప్రమోట్ అయ్యారు ఓకే. పిల్లలు. సో, ఫస్ట్ ఎలాంటి టూల్స్ నేర్చుకున్నారు? ఫస్ట్ ఏఐ ద్వారా చాట్‌జీపీటీ అందరికీ తెలుసు మేడం. చాట్‌జీపీటీని ఎలా వాడాలో తెలియాలి. హుహు. ఆ చాట్‌జీపీటీలో ప్రాంప్ట్ ఎలా మనం చేస్తే దాని కరెక్ట్‌గా వస్తుంది హ్మ్. అనేది కూడా తెలియాలి. అంటే ఒక లెసన్ ఇచ్చేసి అది దానికి మైండ్ మ్యాప్ ఇవ్వడం అనేది కూడా చాట్‌జీపీటీలో ముందు యూజ్ చేసేదాన్ని కాదు నేను. హుహు. తెలీదు.
అది టెక్స్ట్ బుక్లో మెయిన్ పాయింట్స్ చేసి మనం మైండ్ మ్యాప్ చేసేవాళ్ళమే. రైట్. ఇప్పుడు అలా కాకుండా మనం చాట్ జీపీటీని ఉపయోగించి మైండ్ మ్యాప్తో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ షార్ట్ చేసి ఇవ్వడం అన్నీ చేసి ఇస్తుంది అని అంటే, మళ్ళీ మనం ఏ ద్వారా నేను ఇలా కూడా ప్రాంప్ట్ ఇస్తే మనకు చేయొచ్చు, ఒక లెసన్ని షార్ట్ అవుట్ చేసి ఇవ్వడం, పిల్లలకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, దాన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అన్నీ తయారు చేసి ఇవ్వడం చాట్ జీపీటీ చేస్తుందని నాకు ఏలో క్లాసెస్ తీసుకున్నాకే తెలిసింది మేడం. అంతకుముందు Okay. అసలు తెలియదు, చాట్ జీపీటీ ఎలా వాడాలో కూడా తెలియదు నాకు. మీరు ఒక టీచర్ కదా, సో అవి ఏఐ టూల్స్ నేర్చుకున్నాక మీరు మీ పిల్లలకి ఎలా టీచ్ చేయాలో ఇంకా ఈజీ అయింది. ఈజీ అయింది. ఓకే, ఎలా ఈజీ అయింది? కొన్ని టిప్స్ అవి చెప్పండి, మీరు ఏం యూజ్ చేశారు? మనం ఈ చాట్ జీపీటీలో మనం ఏదైనా ఒక టాపిక్ ఇచ్చేసినామంటే ఆ టాపిక్కి మనం ఎన్లార్జ్గా ఇవ్వడం కానీ, షార్ట్ చేసి ఇవ్వడం కానీ, ఒక లెసన్ ఇచ్చేసిన తర్వాత దానికి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎలా అంటే టెక్స్ట్ బుక్లో యాజ్ ఇట్ ఈస్ ఉన్నవి కాకుండా వాళ్ళకి లైఫ్లో యూజ్ అయ్యేటివి, అంటే డైలీ లైఫ్కి యూజ్ అయ్యేటట్టు, అంటే ఉన్న మ్యాటర్ని డైలీ లైఫ్కి ఎలా యూజ్ అవుతుంది అంటే స్పెషల్గా. అంటే ఇప్పుడు మామూలుగా మనం క్వశ్చన్లో ఉన్నవి టెక్స్ట్ బుక్లో ఉన్నవి క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్ వచ్చేస్తాయి, అడుగుతాం. అలా కాకుండా అవి డైలీ లైఫ్కి ఎలా ఉపయోగపడతాయి, నిత్య జీవితంలో ఆ క్వశ్చన్స్ ఎలా యూజ్ చేసుకుని ఆన్సర్ చేయొచ్చు అన్నది ఎన్విరాన్మెంట్ సైన్స్ అని అనుకోండి. దాన్ని చుట్టూ ఉన్న ప్రదేశంలో నువ్వు ఏ రకంగా నువ్వేం అనుభూతి పొందావు అన్న క్వశ్చన్స్కి ఆన్సర్లు కూడా ఈజీగా దాంట్లో తీసుకొని వచ్చి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పచ్చు మేడం. ఓకే, అయితే మీరు ఏఐ టూల్స్ నేర్చుకున్నారు కదా, ఎన్ని రోజులు నేర్చుకున్నారు? 21 days. 21 days. సో ఎప్పటి నుంచి మీకు కాన్ఫిడెన్స్ వచ్చింది? ఎన్ని రోజుల తర్వాత నేను ఇది చేయగలుగుతున్నాను అని? జాయిన్ అయిన ఒక 4-5 daysకే మనకి ఆ టెక్నాలజీ అంటే అబ్బా ఈజీనా, ఇంతేనా, ఏమీ కష్టమేమి కాదే అనిపించేది. అలా మాకు గురువు గారు చెప్పిన ప్రతిదీ కూడా క్లాస్లో చెప్పింది వెంటనే కూడా మేము దీనిపైన వర్క్, అంటే పని కూడా పక్కన పెట్టి, పని చాలా ఉంటుంది నాకు, అంటే ఇంట్లో ఉంటుంది కదా మేడం, హౌస్ వైఫ్ ఉంది. సో అది చేసిన వెంటనే ఆతృత, అంటే సార్ చెప్పిన వెంటనే అసైన్మెంట్ చేసేయాలి, చేసి పెట్టేయాలి అనే ఉద్దేశంతో మనకు ఒక కమ్యూనిటీ ఉంటుంది. ఆ కమ్యూనిటీలో సార్ ఇచ్చిన అసైన్మెంట్ చేసి పెట్టేయడం ద్వారా చాలా హ్యాపీ అనిపించేది. ఓహో, అంటే అంటే అసైన్మెంట్ ఇస్తారు కాబట్టి మనం చేసిన వర్క్ని దాంట్లో పెట్టడం ద్వారా మనకు వచ్చే కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యింది. అలా మాకు అనేది నేర్చుకోవడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాలా ఈజీ అయింది. ప్రతి పని కూడా ఇప్పుడు ఏదైనా కూడా మనం దీంట్లో చేయగలదు. టూల్స్ 100 టూల్స్ సార్ చెప్పించింది కాబట్టి అన్నీ యూజ్ చేయలేకపోయినా మనకి కొన్ని చాట్ జీపీటీ కావచ్చు, క్లాడ్ కావచ్చు, తర్వాత ఆమ్ని, అలా కొన్ని అవతారు చాలా యూజ్ అవుతున్నాయి. కాబట్టి ప్రతి గృహిణి కూడా నేర్చుకోవడానికి ముందడుగు వేయచ్చు. ఈజీ, కష్టం కానీ అయ్యో ఏ మనకు కష్టమేమో అని అనిపిస్తుంది గృహిణికి. మనకు ఎందుకులే, ఇది చదువుకున్న వాళ్ళు మాత్రమే చేయాలేమో అనిపిస్తుంది, కానీ అవసరం లేదు మేడం. ప్రతి ఒక్కరూ కూడా ఇది నేర్చుకోవడం చాలా ఈజీ అయిన ప్లాట్ఫామ్. కష్టమేమీ కాదు, ఎర్న్ చేయొచ్చు. ముఖ్యంగా అది ఎర్నింగ్ అనేది చాలా ఈజీ. మీరు ఎలా ఎర్న్ చేయొచ్చు ద్వారా? ఈ పోస్టర్స్, విజన్ ఎలా మీకు చిన్న ఒక బిజినెస్ రన్ చేసుకోవాలంటే కూడా దాన్ని మౌత్ పబ్లిసిటీ ద్వారా, పాంప్లెట్ పంచడం ద్వారా అలా చేసుకుంటారు. తర్వాత ఇక్కడికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి అలా బిజినెస్ గ్రో అప్ చేసుకోవడానికి కూడా ముందు గతంలో ఉండేది. ఇప్పుడు అలా కాకుండా ఇది నేర్చుకున్న తర్వాత విజన్, అది పోస్టర్స్ కానీ, వీడియో ఎడిటింగు, దాని ద్వారా మీడియాలోకి చాలా ఈజీగా మన బిజినెస్ని ఫోకస్ చేసుకోవచ్చు, పబ్లిసిటీ చేసుకోవచ్చు.